టుడే మన టాపిక్ వచ్చేసి 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే మనకు జనరల్గా 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. గమనించండి, ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది అంటే ఒక లాంగ్ బేర్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫామ్ అయిన మొదటి క్యాండిల్ వచ్చేసి ఒక లాంగ్ రెడ్ క్యాండిల్. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని చూడండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని గమనించినట్లయితే మనకు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో 3 క్యాండిల్స్ అనేవి ఉండడం జరిగింది. క్లియర్గా గమనించండి. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలాగే ఈ రెండవ క్యాండిల్ బాడీ ఏదైతే ఉందో అది ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అనేది మార్కెట్ ఇది కూడా సేమ్ అండి, ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలాగే తర్వాత రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అంటే మొదటి ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైని క్రాస్ చేసి క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే జనరల్గా మనకు స్వింగ్ యొక్క లోలో ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ యొక్క లోలో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ నేమ్ కనుక గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి 3, ఇంకొకటి ఇన్సైడ్, 3 అప్. గమనించండి, ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి 2 క్యాండిల్స్ అనేవి బుల్లిష్ హరామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే అంటే థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ హరామీ మరియు ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఫామ్ అయిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారు అని అర్థము. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. పైన చూపిస్తున్న ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? దానికి ఒకే ఒక వే ఉంది సార్. మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏ ఒక్క క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించండి.
ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనము ఒక స్వింగ్లో ఈ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? కోల్ ఇండియా లిమిటెడ్ డైలీ చార్ట్లో ఉన్నాము. ఇది ఒక 1 ఇయర్ చార్ట్ సార్, అంటే జూన్ టు డిసెంబర్ చార్ట్. సో గమనించండి, ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ టు కన్సల్టేషన్ జోన్ అనేది క్రియేట్ అయింది సార్. దాని తర్వాత ఒక స్వింగ్లో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాప్ లాస్ అనేది ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన ప్లేస్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన మూవ్ మీరు గమనించవచ్చు. ఇది ఈ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.